సంపాదించి కనీసం నేను 50,000 నా పట్టుకుపోకపోతే ఎట్ట అని చెప్పి ఆయన ఏం చేసినట్టు పోయి బీరువా తెలిసి నొప్పి వస్తుంటే ఒకవైపు ఆశ రావదు కదా మనిషి వచ్చిన సరే ఏం చేశాడంటే తీసుకొని పోయి సంచిలో పెట్టుకొని ఆ సంచిలో 50,000 కట్ట పెట్టుకొని సంఖలో పెట్టుకొని పడుకొని చచ్చిపోయాడట. ఇక పొద్దున్నే అందరూ వచ్చారు, పాపం కదులుతుంటే లేయట్లేదు అని చెప్పి చచ్చిపోయాడని చెప్పి ఏడుస్తా వాళ్ళు సరే లోపల చచ్చిపోయాడు బయటకు తీసేయాలి కదా, తీసేద్దామని కలిపేసరికి ఆ సంఖలో సంచి కింద పడుతుంది. మరి ఏదో ఈ సంచి ముసలాయన ఏదో పాపం ఇంపార్టెంట్ ఏమైనా ఇవ్వాలనుకున్నాడేమో, పోయేటప్పుడు ఏంటా అని చూస్తే అందులో 50,000 కట్టుంది. అప్పుడు వాళ్ళు అనుకున్నారంట, ముసలాడా పోయేవాడు ఒక 50,000 పట్టుకోదాం అనుకున్నాడా అని చెప్పి ఏం చేశారంటే 50,000 కట్ట తీసి బీరువాలో పెట్టారు, ఆయన తీసుకుని చేతలో వేశారు. అయిపోయాయి. గుర్తుపెట్టుకో, ఆశ నువ్వు చచ్చిన నీ లోపల సాగకపోవచ్చు, కానీ సావు ఖచ్చితంగా నీకు లెసన్ అవ్వాలి, పాఠం అవ్వాలి. అలా లేకపోతే నువ్వు అజ్ఞానాన్ని మూర్ఖంగా బ్రతుకుతున్నావు లోకంలో. ఎంతమంది నీ ముందు వెళ్ళిపోయారు, నీ తల్లిదండ్రులు కావచ్చు, మీ బంధుమిత్రాదుల్లో కావచ్చు, ఇంకా ఎంతో మంది ప్రపంచంలో నీ కళ్ళ ముందు కాలం చేసిన వాళ్ళు ఎంతమంది. నీకు ఒక పాఠం ఎందుకు కాదా? ఎందుకంత అజ్ఞానంగా జీవిస్తున్నావు లోకంలో అంటే అర్థం ఏంటంటే నీకు అర్థం కాలే, మరణం నుంచి లెసన్ నీకు అర్థం కాలే. వినబడుతుందా? మరణం మొట్టమొదటిసారి ఏం నేర్పిందమ్మా? మన బ్రతుకు ఈ లోకంలో తాత్కాలికం. రెండోది ఏం నేర్పింది? ఏది ఉన్నా అది మంది కాదు, ఆశ పెంచుకోకు. అర్థమవుతుందా? మూడవది, మరణం అనేది మన జీవితంలో మార్పు ఖచ్చితంగా అవసరం అని హెచ్చరిక చేస్తుంది. మారకుండా పోతే నిత్యత్వం ప్రశ్నార్థకం అవుతుంది. నాలుగవది, మరణం అనేది ముగింపు కాదు, అది నిత్యత్వానికి ఆరంభం.